ఐఎస్ఆర్ న్యూస్ కి ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక మెజారిటీ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వస్తుందని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కు మద్దతుగా సిద్దిపేటకు వెళుతూ మార్గ మధ్యంలో గజ్వేల్లోని దౌలతాపూర్లో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు. నీలం మధుకు భారీ మెజారిటీ కట్టబెట్టేందుకు నాయకులు చాలా కష్టపడుతున్నారని మంత్రి సురేఖ తెలిపారు. 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ గ్రామాలకు చేసింది శూన్యమని, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభకు రాకుండా రైతులను మభ్యపెడుతూ యాత్రలు చేపట్టడం, టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడం, బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తాడంటూ ప్రజలను అపోహలకు గురి చేస్తూ ఓడిపోయామన్న విసుగుతో కేసీఆర్ నానాటికి మరింత దిగజారిపోతున్నాడని మంత్రి సురేఖ విమర్శించారు. రేపు బీఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రంలో బీజేపీకి పడుతుందని తేల్చి చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తివేస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. దేవుణ్ణి చూపిస్తూ ఓట్లడిగే సంస్కృతిని బీజేపీ ప్రారంభించిందని మంత్రి అన్నారు. అయోధ్యలో సీత, లక్ష్మణ, హనుమంతుల వారి లేకుండా బలం రాముని ఒంటరిగా నిలబెట్టిన ఘనత మోదీకే దక్కిందని అన్నారు. అందరికీ ఈరోజు మెదక్ క్యాండిడేట్ అయినటువంటి నీలం మధు గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి సిద్దిపేటకు వెళ్తూ మధ్యలో దౌలత్ నగర్ లో దౌలతాపూర్ లో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసన్న గారి నాయకత్వంలో మరి గజ్వేలు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ భోజనం చేయడం జరిగింది. బంగారెడ్డి అన్న భోజనం పెట్టాడు. ఇక్కడ నుంచి సిద్దిపేట వెళ్లి అక్కడ రోడ్ షో కార్యక్రమం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా చాలా ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు. ఒక్కొక్కరు ఒక 100 నుంచి 200 మంది కుటుంబాలను కూడా ప్రభావితం చేసేటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మాకు మెదక్ పార్లమెంట్ లో మొట్టమొదట మెజారిటీ వచ్చే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే గజ్వేల్ నియోజకవర్గం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ గత సీఎం 9.5 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఈరోజు గ్రామాలలో చూస్తా ఉన్నాము అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తా ఉన్నది. మరి ఆయన సొంత నియోజకవర్గాన్నే ఆయన అభివృద్ధి చేసుకోలేని వాడు మరి తెలంగాణను కూడా అభివృద్ధి చెయ్యలేడు అని అర్థమయ్యే ప్రజలు ఈరోజు ఆయన ఇంటికి పంపించారు. మరి ఇంటికి పోయిన వాడు ఎలక్షన్ ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో వచ్చి ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడతాడు అనుకుంటే ఆ విధంగా మాట్లాడకుండా దొడ్డిదారిన వెళ్లి ఏదైతే రైతులను కలవడము, రైతులను వాళ్ళను ఏదో మీకు అయిపోతుంది, మీరు ఇబ్బంది పడుతున్నారని ఒక అపోహ సృష్టించడము, దానికి తోడు టీవీ ఛానళ్లలో పోయి మాట్లాడడము, లేకపోతే ఎక్కడైతే బహిరంగ సభలు ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీని గాని రేవంత్ రెడ్డిని గాని తిట్టే కార్యక్రమం చేయడము, లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నాడనేటువంటి ఒక అపోహ సృష్టించడము, ఇటువంటి అన్ని కూడా తెలివి తక్కువ రాజకీయం, ఇదేమంటారు దిగజారుడు రాజకీయం చేస్తూ మరి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటే మేము చెప్తా ఉన్నాము, ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు, స్టేట్ లో మిమ్మల్ని పడగొట్టారు. రేపు మోడీ గవర్నమెంట్ కు కూడా మీకు పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే ఈరోజు మోడీ వస్తే బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బహిరంగంగా నిన్న అమిత్ షా మీటింగ్ లో చెప్పడం ఏదైతే ఉందో దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు. మరి ఆ ప్రభుత్వం వస్తే ఉక్కుపాదంతో మా రిజర్వేషన్లు తొక్కేసినట్టయితే మా పిల్లల భవిష్యత్తులో సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెయ్యము అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏదో రాముణ్ణి చూపెట్టి ఓట్లాడుకును, ఇదేదో రాజకీయాలలో నేను మొదటిసారి చూస్తా ఉన్నా. ఎవరైనా చెప్తే ఉద్యోగాలు ఇచ్చినామని, లేకపోతే నీళ్లు ఇచ్చినామని, నిధులు ఇచ్చినామని, లేకపోతే కంపెనీలు తెచ్చినామని ఇటువంటివి చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ దేవుణ్ణి చూపెట్టి ఓట్లు అడిగే సంస్కృతి ఇప్పుడు మొదలైంది. దేవుడు మోడీ చెప్తేనే దేవుణ్ణి ఈరోజు ఎవరు కూడా ప్రార్థిస్తలేరు. ఇప్పుడు నేను గుడి దాటే వచ్చిన, అది మోడీ చెప్తే కట్టిండ్రా గుడి? ఆ గుళ్ళో కూడా మొన్న సీతారాముల కళ్యాణం అయి ఉంటది, మోడీ చెప్తేనే అయ్యిందా? ఇది దేశవ్యాప్తంగా కూడా అందరూ హిందువులు కూడా ఎవరెవరి దేవుళ్లను వాళ్ళు కొలుస్తానే ఉన్నారు. ఈరోజు బాలరాముడి పేరిట ఒక దేవుణ్ణి పెట్టి పక్కన సీత లేకుండా, బాలరాముడు అంటే ఇంత ఉండాలి, బాలరాముడు అంతున్నాడు, పక్కన సీత లేదు. సీతారాముడు లక్ష్మణ సమేత విగ్రహాలు ఎక్కడైనా కూడా ఉంటాయి. అక్కడ పొయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఒకటే మాట్లాడుతున్నారు, ఏంటి అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి
గుడిలో ఈరోజు బాలరాముడిని నిలబెట్టారు. అది అరిష్టం అనేటువంటి మాట ఆ రోజు వేద పండితులే చెప్పడం జరిగింది. అటువంటి పద్ధతిలో చేయడం వలన దేశానికి అరిష్టం జరుగుతుందని చెప్పారు. అయినా కూడా ఆయన స్వార్థం కోసం, ఎలక్షన్ల కోసం ఈరోజు ఒక డ్రామా క్రియేట్ చేశాడు. కానీ చతికిల పడ్డాడు. ఈరోజు అవన్నీ లెక్కగట్టి 280 మంది రైతులు చనిపోయారనేటువంటి మాట హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదం. మీరెన్నడన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వరదలు వచ్చినప్పుడు ఏ రైతునన్నా వెళ్లి ప్రశ్నించారా? వాళ్ళను పరామర్శించారా? వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారా? పక్క రాష్ట్రంలో పోయి కేసీఆర్ పోయి ఇచ్చొచ్చిండు కానీ ఇక్కడెక్కడ కూడా రైతులకు నష్టపరిహారం ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడా వెళ్ళలేదు. యాక్సిడెంట్లై, బస్సు యాక్సిడెంట్లై కొండగట్టు ప్రాంతాలలో చాలా మంది చనిపోతే కూడా వెళ్ళలేదు. అమ్మాయిల మీద అత్యాచారాలు అయ్యి అమ్మాయిలను చంపేసినా కూడా వెళ్ళలేదు. కనీసం ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఈ రోజు రైతులు గుర్తొచ్చి సడన్ గా బయటికి రావడం అనేది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మొన్న ఏ విధంగా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారో రేపు కూడా అదే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు. ముఖ్యంగా మెదక్ నుంచి మరి మా మధును మెజారిటీతో గెలిపిస్తారు. ఈ యొక్క గజ్వేల్లో మెజారిటీ వస్తుంది, మాకు సిద్దిపేటలో కూడా మెజారిటీ వస్తుందని తెలియజేస్తూ మరి మెదక్ సీటును మేము గెలిపించి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.